నేను ఒక సిరీస్ ఆఫ్ ఇష్యూస్ గురించి మాట్లాడుతా ఉన్నా. దేవుడు సృష్టి ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అని చెప్పిన తర్వాత ఈ సృష్టి యొక్క పతనం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ పాయింట్ అంటే ఈ అంశం గురించి డిస్కస్ చేద్దామని, ద గాడ్ ఆఫ్ ద బైబుల్ అని. ఎందుకు అనంటే ఏ అంశమైనా చదివేయడానికి అంటే మనం చదువుతున్నప్పుడు అది రకరకాల అప్రోచెస్లో నుంచి మనం వెళ్తూ ఉంటాం. దేవుడు అన్న మాటని లేకపోతే దైవత్వం గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఈవెన్ బైబిల్ కాలేజెస్లో స్కాలర్షిప్లో కూడా ఒక ఫిలసాఫికల్ అప్రోచ్ వెళ్తూ ఉంటారు. అంటే దేవుడు అంటే ఆమ్నిసియంట్ అని, అన్ని తెలిసినవాడు అని, ఆమ్ని పొటెంట్ అని, అన్ని సర్వశక్తి సంపూర్ణుడని, ఆమ్ని ప్రజెంట్ అని, సర్వంతర్యామి అని, అన్ని చోట్ల ఉంటాడని, ఇట్లాంటి క్వాలిటీస్ అంటే మనుషులు ఏర్పాటు చేసుకున్న కొన్ని క్వాలిటీస్ పెట్టుకుని దేవుడు అన్నవాడు అంటే అన్ని తెలిసి ఉండాలా, దేవుడు అన్నవాడు అంటే అన్ని చేయగలిగి ఉండాలా, దేవుడు అన్నవాడు అంటే అన్ని చోట్ల ఉండాలని దేవునికి కొన్ని క్వాలిటీస్ పెట్టుకుంటూ ఉంటాం మనం. అయితే బైబిల్లో దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్న విధానం నేను ఇంతకు ముందు కూడా చెప్తా ఉన్నాను. బైబిల్ అన్నది ఒక మెటా నారేటివ్, అంటే ఒక వృత్తాంతం, ఒక కథ. బైబిల్లో ఎక్కడ కూడా ఏ అంశాలు స్కాలర్లీ లెవెల్లో కానీ లేకపోతే ఒక అకాడమిక్ లెవెల్లో మనకి ఇవ్వాల డెఫినేషన్స్ ఇచ్చి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి నిర్వచనాలు రాసుకుంటా అది అట్లా లేదు. బైబిల్లో దేవుడు మానవులతో మాట్లాడాలనుకున్నది అంతా కూడా చరిత్రలో జరిగిన అంశాలు కథల్ని అంటే కథలుగా తీసుకుని వాటి వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు ఒక కామెంటరీ లాగా ఆయన ఈ 66 గ్రంథాల్లోంచి ఆయన యొక్క ఆలోచనని, ఆయన చెప్పాలనుకున్న ఆయన ప్రేరేపణని ఈ కథల్లో నుంచి దేవుడు తీసుకుని వస్తా వీటిలన్నిటినీ ఒక ఇష్యూని మానవుల దగ్గరికి తీసుకురావడానికి, మానవుల ముందు దేవుడు తన గురించి బయలుపరచుకోవడానికి దేవుడు ఒక విధానాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. సో దిస్ ఈజ్ బేసికలీ అబౌట్ స్టోరీ టెల్లింగ్. సో ఈ స్టోరీ టెల్లింగ్లో ఆ కథ చెప్పే విధానంలో నుంచి దేవుడు తను తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటా మానవులతో మాట్లాడాలనుకున్నదంతా దేవుడు ఈ బైబిల్లో ఉన్న స్టోరీలో నుంచి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. సో దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడు అన్నదానికి బైబిల్లో ఒక బ్యూటిఫుల్ విషయం ఉంటుంది. మీరు ఆ బొమ్మ కనిపిస్తూ ఉంది కదా, అది బయలు దేవుడిది. అంటే తెలుగులో మనకి వేరే వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధించే వాళ్ళందరినీ దైవము, దైవత్వము అని అంటే కొంచెం ఫెమినైన్ మాట వచ్చేలాగా దైవములు అన్న మాట వాడతారు, కానీ దేవుళ్ళు అని యాక్చువల్గా స్మాల్ GODS అని. సో ఇది బయలుదేవుడికి సంబంధించిన విగ్రహం. ఈ బయలుదేవుడు ఎవరయ్యా అంటే ఏ ప్రదేశంలో అయితే ఇజ్రాయేలీల్ని దేవుడు తీసుకెళ్ళి ఒక రాజ్యంగా ఆయన ప్రజలుగా పెట్టాడో ఆ కానాను ప్రాంతంలో ఇజ్రాయేలీలు కానివారు ఆ కానాను ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆరాధించే ఒక దేవుడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలా. దేవుడు అనగానే, దైవత్వము అనగానే భక్తి, గుడి, మందిరం ఇట్లాంటి మాటలన్నీ కూడా ఏంటి అనంటే మానవుడికి ఉన్న లిమిటేషను, వాడికున్న ఎబిలిటీస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈ లిమిటేషన్లో ఉన్న మానవుడు వాడుకున్న ఆశను బట్టో, వాడుకున్న అవసరాన్ని బట్టో, వాడుకున్న ఇష్టాన్ని బట్టో, వాడు కావాల్సినవి వాడు చేసుకోలేనప్పుడు, వాడు సంపాదించుకోలేనప్పుడు వాడికంటే ఎక్కువ శక్తి కలిగిన వాడిని, అందుకే చాలా మతాల్లో దైవత్వాన్ని శక్తితో పోలుస్తారు. శక్తి కలిగిన వాడినో, తెలివి కలిగిన వాడినో, జ్ఞానం కలిగిన వాడినో, అన్ని తెలిసిన వాడినో, అందుకే మనం సర్వశక్తి అంటే ఆమ్ని పొటెంట్, ఆమ్నిసియంట్ ఇట్లాంటి మాటలు వాడుతుంటాం. సో అట్లాంటి వాళ్ళు ఎవరా అంటే దేవుడు, భగవంతుడు.
లేదా ఎవరినన్నా డేంజర్ ఉంటేనో, ఏదన్నా అపాయం ఉంటేనో, అపాయం ఉన్నదాన్ని నిర్మూలించలేకపోతే అపాయం ఉన్నదానికి దండం పెడతాం. అట్లా అవసరత కానీ అపాయం కానీ మానవుడికి ఉన్న దాంట్లో ఏం చేస్తాడంటే, దేవుడు అన్న సెన్స్లో వాడు గుడికి వస్తాడు లేదా మందిరానికి వస్తాడు. గుడికి ఎందుకు వస్తాడా అంటే, దేవుడు అన్నవాడు స్థానికంగా ఒక ప్రాంతంలో ఉంటాడు, ఉండేటట్లుగా మానవులు డిజైన్ చేసుకున్నారు. మా దేవుణ్ణి స్థానికరించడం, ఒక చోట ఆ దేవుడు అన్న ఆయనకి ఒక ప్రతిరూపాన్ని చేసి, ప్రతిమ లేదా విగ్రహం చేసి ఆ దేవుణ్ణి ఒక స్థానంలో వాళ్ళు ఉంచితే, దాన్ని డొమెస్టికేట్ చేస్తే, స్థానికరణ చేస్తే, ఆ దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళ అవసరాలు తీరాలి అని అంటే, ఆ దేవుడికి ఆ దేవతలకు కూడా ఏదో అవసరాలు ఉంటాయి, వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళకి ఏదో ఇష్టాలు ఉంటాయి. వాళ్ళకి ఇష్టం ఉన్న వాటిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇస్తే, వీడికి కావాల్సింది వీడు తీసుకుని వెళ్ళటం. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ భక్తి. దీన్నే అంటే మెడికల్ టర్మ్స్లో సింబయాసిస్ అంటారు. అంటే ఒకటి మీద ఒకళ్ళు పరస్పరంగా ఆధారపడటం. అంటే తేనెటీగలు పువ్వులలో ఉన్న ఆ నెక్టార్ని తాగుతాయి. పువ్వులు పాలినేషన్ కోసం, అంటే ప్లాంట్స్ మల్టిప్లై అవ్వడం కోసం ఆ పాలన్ గ్రెయిన్స్ ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకి వెళ్ళటానికి తేనెటీగల మీద ఆధారపడతాయి. సో తేనెటీగల బ్రతుక్కి పువ్వులు అవసరం, చెట్లు అభివృద్ధికి తేనెటీగలు అవసరం. సో ఒకళ్ళ మీద ఒకటే ఆధారపడటం. దాన్ని అంటే ఇప్పుడు మనకున్న ఎకనామికల్ టర్మ్స్లో క్విట్ ప్రోకో లాగా, నువ్వు నాకేమన్నా చెయ్యి, నేను నీకు ఏదన్నా చేస్తా. సో దైవత్వము, దేవుడు అని అంటే ఒక ప్రాంతానికి స్థానీకరించబడినవాడు, వాడు శక్తిమంతుడు, మహిమలు ఉన్నాడు, వాళ్ళకి ఏదో ఉంటుంది ఒక ప్రత్యేకత. వీసాలు తీసుకొచ్చిస్తాడా, పిల్లల్ని ఇస్తాడా, వర్షాలు ఇస్తాడా, లేకపోతే జ్ఞానం ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, ఆరోగ్యం ఇస్తాడా, ఏదో ఉంటుంది. సో ఒక్కొక్కరి దానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క గుడి. ఆ గుడికి ఎందుకు వస్తారు అని అంటే, ఆయన దగ్గరికి వచ్చి ఇచ్చి తీసుకోవడం కోసం. ఇది దేవుడు భక్తి గురించిన ఈ ప్రాంతంలో ఉండే, అంటే ఆ ప్రాంతం అని కాదు, ఇప్పుడు కూడా అన్ఫార్చునేట్గా చర్చెస్లో కూడా క్రైస్తవుల మధ్యలో ఉన్న ఆలోచన అట్లాంటిది ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచనలో నుంచి దేవుడు, అంటే ఈ ఆలోచనలో వాడు ఇట్లాంటి దేవుళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ దేవుళ్ళు ఎవరయ్యా అంటే, ఈ ప్రాంతంలో యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇజ్రాయేలీని వీళ్ళందరికీ మాదిరిగా ఉండటానికి వీళ్ళ మధ్యలో ఇజ్రాయేలీని రాజ్యంగా తీసుకొచ్చి స్థాపించాడు. స్థాపించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు దేవుడి గురించి వాళ్ళకున్న అవగాహన, దేవుని దైవత్వం దగ్గర నుంచి వాళ్ళు పొందుకోవాలని వాళ్ళు చేసే భక్తికి, నిజమైన దేవుడు ఎట్లుంటాడు, నిజమైన భక్తి ఎట్లుంటుంది, నిజమైన ఆరాధన ఎట్లుంటుంది అనేది వీళ్ళకి నేర్పిస్తా, వీళ్ళ ద్వారా తప్పుడు ఆలోచనతో భక్తి చేస్తున్న వాళ్ళని దేవుడు ఆకర్షించుకుని వాళ్ళందరినీ ఆయన వైపు తెచ్చుకోవాలన్నది యాక్చువల్గా ప్లాన్. అయితే ఇజ్రాయేలీలు ఏం చేశారా అంటే, ఆ ప్రదేశంలోకి వెళ్ళి స్థిరపడిన తర్వాత, ఎట్లా స్థిరపడ్డారంటే దేవుడే ఇచ్చాడు వాళ్ళకి కావాల్సినవన్నీ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో వాళ్ళని పంపించే ముందు ఏమంటాడంటే, అరే బాబు, మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాను, అక్కడ మీరు కట్టని సిటీస్ ఉంటాయి, పురములు ఉంటాయి, మీరు మంచిగా నింపబడిన ద్రవ్యములు కలిగిన ఇళ్ళు ఉంటాయి, మీరు కట్టనివి, మీరు త్రవ్వని బావులు ఉంటాయి, మీరు నాటిన తోటలు ఉంటాయి, అవన్నీ నేను మీకు ఇస్తా. మీరు తిని మీ కడుపు నిండి తృప్తి పొందిన తర్వాత నేను ఏ పని మీద మిమ్మల్ని పంపిస్తున్నానో అది మీరు మర్చిపోవద్దు, నీ యెహోవా నువ్వు మర్చిపోవద్దు అన్నాడు. సరే, దేవుడు వాళ్ళందరికీ సమృద్ధి ఇచ్చిన తర్వాత మానవుడికి చేతికి వస్తున్నప్పుడు, వాడికి సంపాదన వస్తున్నప్పుడు, వాడు అవసరతలు తీరుతున్నప్పుడు, వాడు కావాలని వాడు కోరుకునే దానికి ఇంకంతం ఉండదు. ఏమీ లేని స్థితి ఉంటే, లేకపోతే అవసరమైనంత స్థితే ఉంటే, అంటే మనకి ఏ రోజు ఆ రోజు వస్తుంది అనుకోండి, ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంతే వస్తుంది అనుకోండి, అప్పుడు మనకు దేని మీద ఆశ ఉండదు. ఆ రోజు వరకు తింటాం, పడుకుంటాం కదా. పరలోక ప్రార్థనలో కూడా దేవుడు నేర్పించాడు, నాకు ఏ రోజు ఎంత అవసరమో అంతే మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మన్నాలో అరణ్య మార్గంలో ఇజ్రాయేలీని నడిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రావిజన్
పొద్దునకు కావాల్సింది పొద్దున, సాయంత్రం కావాల్సింది సాయంత్రం, ఈరోజు కావాల్సింది ఈరోజు, రేపు కావాల్సింది రేపు. మనకి ఒక గొప్ప ప్రార్థన ఉంటుంది బైబిల్లో, ప్రభా ఏమి లేక నేను దొంగను అవుతానేమో, లేదా నా దగ్గర ఎక్కువ ఉండి నేను నిన్ను మర్చిపోతానేమో, అట్లా కాకుండా నాకెంత అవసరమో అంతే ఇవ్వని ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు అవసరం? సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అని పౌలు గారు ఆయన ఆత్మీయ కుమారుడు అని తిమోతికి రాశాడు. ఏమి తిన్నామా, ఏమి ధరించుకున్నామా, మీకున్న దాంట్లో మీరు సంతృప్తిగా ఉండండి. ఎందుకనంటే వెన్ వి స్టార్ట్ ఎర్నింగ్ సర్టన్ థింగ్స్, మనం ఏదన్నా సంపాదించుకుంటున్నప్పుడు, మనం ఏదన్నా పొందుకుంటున్నప్పుడు, మనం ఏదన్నా కొయ్యడం మొదలుపెట్టినప్పుడు ఇక దానికి ఆగదు. ఇప్పుడు ఆలోచిద్దాం, ముఖేష్ అంబానీయో అదాని టైప్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించింది ఎన్ని తరాలు తినొచ్చు? ఈయన ముసలోడు అయిపోతే చచ్చిపోతాడు, వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు, వాళ్ళ మనవడు, అంతవరకే తెలుసు కదా. ఇంకా ఎందుకు ఆశ, ఇంకా ఎందుకు అని అంటే, ఒక్కసారి మనం చేతుల్లోకి తీసుకోవడం పట్టుకోవడం అలవాటైతే ఇక దానికి కంట్రోల్ ఉండదు. ఒక మృగంలాగా మనిషి స్లోగా మానవత్వం కోల్పోయి మృగంలాగా మారుతూ ఉంటాడు. సో ఇట్లాంటి దైవత్వాన్ని వాళ్ళు అట్లా చేసుకున్నారు. యెహోవా దేవుడి దగ్గర ఏంటంటే నువ్వు ఎంత కావాలో అంత, ఎప్పుడు ఎంత అవసరమో అంత. అంటే సబ్బాతు రోజు పని చేయకూడదు కాబట్టి 6వ రోజు 7వ రోజుకు కావాల్సిన మన్నా కూడా 6వ రోజే. సో దేవుని దగ్గర దేవుని ప్రావిజన్ అంతే ఉంటుంది. మీరు పొలాల్లో పనిచేసినప్పుడు ఎక్కడైనా కానీ దేవుడు ఇచ్చేది దేవునితో అవసరం ఎంతో మనం ఎక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అసలు మనం దేని మీద ఫోకస్డ్గా ఉండాలి, అట్లా ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, దేవుడిచ్చిన సమృద్ధి అలవాటైంది, వాళ్ళు బాగా సంపాదించడం మొదలుపెట్టారు, మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. హోసేయ స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ ఇజ్రాయేలీలు ఎటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోయారంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మంచి ప్రాస్పెరిటీతో మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆమోసు గ్రంథం కూడా మీరు చదివితే, ఆమోసు ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు, మనం ఇప్పుడు అటు హైటెక్ సిటీ వైపు వెళ్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఆమోసు ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఆ పట్టణంలో ఉన్న వాటిని చూస్తూ ఉంటాడు. అంత ప్రాస్పెరిటీ వచ్చింది. ఆ ప్రాస్పెరిటీ ఎప్పుడైతే వస్తుందో, సంపాదన కోసం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, లోకంలో జనాలు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు, లోకంలో డబ్బుల గురించిన ఆలోచన మనుషులకు ఎలా ఉందో, లోకంలో సంపద గురించిన ఆలోచన మనుషులకు ఎలా ఉందో, అటువంటి ఆలోచన ధోరణిలోకి దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కాకుండా, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం కాకుండా, ఏ రోజుకి ఎంత అవసరమో దాంట్లో ఉండటం కాకుండా, లోకానుసారమైన అంటే లోక మర్యాదలు, లోకానుసారమైన విధానంలోకి వెళ్ళిపోయారు. ఈ విధానం ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందా అంటే, వాళ్ళు లైఫ్కి సెక్యూరిటీ తెచ్చుకున్నాము అనే ఆలోచనతో తెలియకుండా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. విగ్రహారాధన అంటే ఏంటి? బైబిల్ ప్రకారం నాకు లాభం వస్తుందని, లేకపోతే నాకు మేలు జరుగుతుందని దేవుని మీద ఆధారపడకుండా, ఇంకా నేను దేని ముందైనా తలంచానంటే, ఇంకా ఏదన్నా దేవుని యొక్క సత్యానికి కాకుండా ఇంకా ఏ భావజాలానికైనా నేను లొంగి నేను తలంచానంటే నేను ఏం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నట్టు. సో విగ్రహారాధన ఎసెన్షియల్గా ఏంటి అని అంటే, నాకు మేలు జరుగుద్ది కాబట్టి నేను తలంచుతున్నా, నాకు లాభం వస్తుంది కాబట్టి నేను దానికి అబ్లైజ్ అవుతున్నా. అబ్లైజ్ అవ్వడానికి మనం ఒక పిక్టోరియల్గా చెప్పాలంటే ఇది వంగడం, అవసరమైతే మోకాల మీదకి వెళ్ళటం, అవసరమైతే పొడుచుకోవడం, అవసరమైతే అవతల వాళ్ళకి నచ్చితే కొబ్బరికాయ కొడతాం, అవతల వాళ్ళకి ఇష్టమైతే ఉండ్రాలు చేసేయడం, అవతల వాళ్ళకి ఇష్టమైతే రక్తం ఇష్టమైన జంతువు మెడ కోసేసి రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పోయడం. సో నాకు మేలు జరుగుద్ది అన్నప్పుడు, నాకు మేలు ఎక్కడ వస్తుందో ఆ మేలు జరిగేదానికి నేను శిరస్సు వంచడం విగ్రహారాధన. అక్కడ మనకి ఎదురు విగ్రహం ఉండాల్సిన అవసరం కూడా ఏమి లేదు. మనం వెన్ వీఆర్ సరెండరింగ్ టు అ థాట్, మనకు లాభం కలుగుతుంది అన్నప్పుడు మనం అది విగ్రహారాధన చేసిన వాళ్ళు అవుతాం. చాలామంది
విగ్రహారాధన జీవితంలో అట్లా ఉండిపోద్ది. సో ఇజ్రాయేలీలు ఏం చేశారంటే లాభం వస్తుంది కదా అని చెప్పి బయలుదేవుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎందుకు ఎవరు ఈ బయలుదేవుడు అంటే ఫర్టిలిటీ గాడ్. ఫర్టిలిటీ గాడ్ అంటే సారం, భూమిలోకి సారాన్ని ఇచ్చి పంట బాగా ఇచ్చేవాడు. సో ఈయన ఆరాధన 2 రకాలుగా జరుగుద్ది వాళ్ళ దేశంలో. ఒక సీజన్లో వర్షాలు పడాల. వర్షాలు పడేటప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఎట్లయితే పురుషుడిలో ఉన్న స్పోము స్త్రీతో కలిసినప్పుడు స్త్రీలోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు పుడతారు, మన భారత సంస్కృతిలో ఉన్నట్టు దేవిలాగా, భూదేవిలాగా, ఒక స్త్రీలాగా బయలు అన్నవాడు పురుషుడు. సో వర్షం అన్నది బయలుదేవుని యొక్క స్పోము. ఆ వర్షం పడినప్పుడు భూమిలో నుంచి పంట వస్తుంది. సో పంట బాగా రావాలి అని అంటే బయలుదేవుడు ఈ యాక్టివిటీకి ప్రేరేపించబడాలి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మందిరంలో ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు. అది ఆరాధన, అది వాళ్ళకి పాపం కాదు. అంటే ఆ దేవుడు దేవి వీళ్ళిద్దరినీ లాభకరమైన సృష్టి కార్యానికి వాళ్ళని ప్రేరేపించడానికి ఆ యాక్టివిటీని, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థలు, ఇట్లాంటి వ్యవస్థలు చాలా చోట్ల ఉన్నాయి. అందుకే మనం కొన్ని ఏన్షియంట్ టెంపుల్స్లో ఇటువంటి యాక్టివిటీస్ మీకు బొమ్మల్లాగా కనిపించడానికి కారణం ఇదే కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్త్రీలు చేస్తారు, పురుషులు చేస్తారు. అది ఒక పవిత్రమైన ఆరాధన. అంటే మనం ప్రాస్టిట్యూషన్ అంటాం కాదు వాళ్ళ లెక్కలో. వాళ్ళు ఆ దేవుణ్ణి ప్రేరేపించడానికి ఆ కార్యం చేసి మందిరంలో దాంతో సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఆఫరింగ్ వేస్తారు. ఇది ఒక సీజన్లో జరుగుద్ది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత పంట చేతికి వస్తుంది చూసారా, ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం వస్తుంది కదా. మొదటి పంట తర్వాత సెకండ్ పంట చాలా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఫ్రూట్ ఎప్పుడైనా కానీ పంట ఎప్పుడైనా తక్కువ ఉంటుంది. ఈ టైంలో ఏం చేస్తారంటే ఆ బయలుదేవుడి యొక్క విగ్రహం, అది ఇనుముతో చేసి ఉంటుంది, దాన్ని ఎర్రగా కాల్చి కింద మంటలు పెట్టి ఎర్రగా ఉన్నప్పుడు నా కొడుకుని, నా ఇంట్లో పుట్టిన ఫస్ట్ వాడిని, నాకు పుట్టినోడిని నీకు ఇస్తా, ఈ భూమిలో నుంచి నువ్వు నాకు పంట ఇయ్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ వేడివేడిగా ఎర్రగా కాలుతున్న దాని చేతుల్లో తీసుకెళ్ళి పిల్లల్ని పెట్టేస్తారు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్నది, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని మనం పాట రాసినప్పుడు, గర్భఫలమందు పుట్టిన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలన, అది మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. ఎట్లా రాశాడు అనుకుంటున్నారు ఆ మాటలు? ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? అది ఆరాధన వాళ్ళకి. అది ఇంత భయంకరలా అంటే వాళ్ళే కాదు, మనం కూడా 1 1 1 2 2 3 3 3 విన్నారు ఈ మాటలు ఎక్కడన్నా? మా దగ్గర మీ కొడుకు చదివితే ప్రోడక్ట్ వాళ్ళలో నుంచి బాగా వచ్చుద్ది, వాడు మంచి ప్యాకేజ్ కలిగిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడని మనకు తెలిసినప్పుడు లక్షలు తీసుకుని వెళ్ళి, ఈసారి విగ్రహం వేరు, ఇట్లాంటి విగ్రహం లేదు, మన పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకో 6 గంటలకో లేకపోతే అవసరమైతే ఇదే ఊరిలో ఉన్నా వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో తీసుకెళ్ళి ఆడేడుస్తూ ఉంటాడు, మనం ఏడుస్తూ ఉంటాం, పైగా ఆడికే డబ్బులు ఇస్తాం, మన పిల్లల్ని తీసుకెళ్ళి ఆ చేతుల్లో పడేస్తాం. ఎందుకయ్యా అంటే నా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నా, ఈయన నువ్వు తీసుకుని మంచి ప్యాకేజ్ వచ్చేవాడుగా, మంచి ప్యాకేజ్ సంపాదించే ఉద్యోగం తెచ్చుకునేవాడుగా మరలా నాకు ఇయ్యని లాభం. నాకు బైబిల్లో ఇందా చెప్పిన ప్రార్థన ఒకటి, ఇంకొక ప్రార్థన ఉంటుంది, శాంసన్ వాళ్ళ ఫాదరు చేసే ప్రార్థన. వాళ్ళు చాలా కాలం పిల్లలు ఉండరు. శాంసన్ వాళ్ళ మదర్కి దేవదూత కనిపించి, అమ్మ దేవుడు నీకు కొడుకునిస్తానన్నాడు అని ఆయన ఎట్ల బెంచలో కొన్ని మాటలు చెబుతాడు. ఆమె ఏమనుకుంటుంది, దూతనే ఆమె గ్రహించదు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన వచ్చి వాళ్ళ హస్బెండ్కి చెప్తే ఆయన వెళ్ళి గబగబ వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రభా కొడుకునిస్తానన్నావు, వాడిని నేను ఎలా పెంచాలో నువ్వు నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తాడు. మనం జనరల్గా పిల్లలు పుట్టారని కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటాం.
పిల్లల్ని ఎలా పెంచాలో మనకంటూ ఒక డిజైన్ వేసుకుంటాం. మన డిజైన్లో ఆడు పెరిగేటట్టు దేవుడు సహాయాన్ని అడుగుతాం. ప్రభా, లక్షలు లక్షలు ఖర్చు పోసి ఆ విగ్రహం చేతుల్లో తీసుకెళ్ళి పెట్టాను ప్రభా, వాడు దాంట్లో కాలిపోతా బాగా మంచి ప్యాకేజ్ వచ్చేలాగా చదవాలని నాకు తెలియట్లేదు ప్రభా, వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయండి అని అయ్యగారి దగ్గరికి వచ్చి, సార్ అసలు అది చదవట్లేదు సార్, మీరైనా ప్రార్థన చేయండి అని అడుగుతాం కదా. ఇలాంటి వర్షిప్ జరుగుతున్న ప్రాంతం అంటే లాభం. భక్తి అంతా కూడా లాభం, భక్తి అంతా కూడా లాభం. ఆ లాభం కోసం పాపం చేస్తున్నా, మోసం చేస్తున్నా, నరహత్య చేస్తున్నా, ఒక జీవితాన్ని మనం ఆర్పేస్తున్నామన్న గ్రహింపు కూడా లేనంతగా లాభం కోసం పాపం చేసే భక్తి కలిగిన ఒక ప్రాంతంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవడానికి, అరే నేను అట్లాంటి కాదురా, దైవత్వం అది కాదురా, భక్తి అది కాదురా అని చెప్పడానికి దేవుడు నిజమైన దైవత్వం ఏంటో, దేవుడు ఏంటో, తన గుణగణాలు ఏంటో, ఆయన కోరుకునేదేంటో ఆయన చెప్పడానికి బైబిల్లో ప్రయత్నం చేశాడు. స్టోరీలో నుంచి మనం సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఆ సెట్టింగ్ దేవుడు తను తాను బయలుపరచుకోవడానికి వాడిన సెట్టింగ్ ఏంటయ్యా అంటే, దేవుడు హోసేయ అని పిలుస్తాడు. పిలిచేమంటాడు, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుతున్నారు కనుక. ద కాంటెక్స్ట్ చూడండి. కాబట్టి నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీ. ఏ వ్యభిచారం అంటే ఇందాక చెప్పాను చూసారా, అది వ్యభిచారము పాపము అని కూడా అవగాహన లేకుండా, అది ఒక శ్రేష్టమైన బ్రతికే విధానము, అదే ఒక భక్తిగల విధానము, అదే ప్రేయర్ లైఫ్, అదే వర్షిప్ అని వ్యభిచారం చేస్తున్నానన్న గ్రహింపు కూడా లేనంతగా పతనమైపోతున్న ఒక గ్రూప్లో ఆ వ్యభిచారం చేస్తున్న వాళ్ళ ఇంట్లో ఒకరిని చేసుకో అన్నాడు. సో ఇక్కడ గోమర్కి ఆమె పాపం చేస్తుందని ఆమెకు అనిపించలా, నేను కష్టపడుతున్నాను కదా బాగా బ్రతకడానికి అన్నది ఆమె ఫీలింగ్. అందరూ అదే కదండి, అట్లానే కదండి కష్టపడేది, అందరూ అలానే కదండి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించేది. అందుకే మీరు గమనించండి, రోమా 12:2 లోక మర్యాదల్ని అనుసరించకని ఎందుకు రాస్తుంటాడు ఈ మాట, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. కాన్సెప్ట్ ఇదే. ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో, 3 పిల్లలు పుడతారు, ఫస్ట్ వాడు నీకు పుట్టినోడు, మిగతా వాళ్ళు 2 నీకు పుట్టినోడు కాదు. ఆమె ఎవరితో పడితే ఆమెకు చాలామంది లవర్లు ఉంటారు, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు తీసుకొచ్చి ప్రేమించు. మీరు లవర్లు వ్యభిచారం అనగానే మనం ఇప్పుడున్న మన సెన్స్లో ఆలోచించకూడదు. ఆమెకి మేలు జరుగుద్ది, లాభం జరుగుద్ది వచ్చు అని అన్నప్పుడు అవసరమైతే ఆదివారం సండే దేవుడి దగ్గరికి రాకుండా, అవసరమైతే ఇంకెక్కడికైనా పనికైనా కానీ డబ్బులు వస్తాయి అంటే కానీ పిల్లల్ని కావాలంటే ఆ విగ్రహం చేతిలో పెట్టేసే కల్చర్ని, అట్లాంటిది నేను వెళ్ళిపోతున్నానే, నా భర్త దగ్గర లేనే, నా భర్తతో నాకు రిలేషన్ పెరగట్లేదే అన్న ఆలోచన కాకుండా, నాకు లాభం వచ్చేవాడితో నేను బాగుంటున్నాను కదా అన్న ఆలోచన ఉన్న స్త్రీ ఆమె గోమర్ని. మనం మన అంటే మనకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఈ దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఎగ్జిస్టెన్షియల్గా మనకు ఎలా సింక్ అవ్వడానికి దేవుడు ఇది మనకు అర్థం అయ్యేటట్టు రాశాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి అని చెప్పాడు. సో ఇక్కడ అంటే ఇప్పుడు మనకి రీల్స్ షార్ట్స్ వస్తున్నాయి కదా, ఒక 2.5 గంట సినిమా తీస్తే 66 పుస్తకాలు, దానికి సంబంధించిన ఒక 2 నిమిషాల రీల్ ఉందనుకోండి, అదేంటంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ 66 గ్రంథాల్లో ఏముందో ఒక్క 2 నిమిషాలు అర్థమైపోవాలంటే యెషయా గ్రంథం యెషయా అంటే నేను హోషేయ గ్రంథం, యెషయా అంటున్నా, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం చదివితే 66 గ్రంథాల్లో అసలు దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అర్థమైపోద్ది. అది చూడటానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం వచ్చింది. 2వ అధ్యాయం వచ్చినప్పుడు ఇక్కడ సీన్ ఏంటంటే, ఈయన ప్రేమిస్తున్నాడు,
చాలా దగ్గరికి తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆమెమో ఎవరితో పడితే ఆడితో వెళ్ళిపోతుంది. ఫస్ట్ వాడే దేవుడు చెప్పినట్టు ఈయనకు పుట్టినోడు, మిగతా ఇద్దరు ఈయనకు పుట్టినోళ్ళు కాదు. సో నమ్మక ద్రోహం చేసి ఈయంతో ఉండకుండా యథార్థంగా ప్రేమిస్తున్న భర్తని మోసం చేసి తిరుగుతున్న ఒక భార్య గురించి గుండె పగిలిపోయిన భర్త మాట్లాడుతున్న మాటలు మనకి హోషేయ గ్రంథంలో కనిపిస్తాయి. చూద్దామండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో నేను ఇండియన్ రివైజ్డ్ వర్షన్ తెలుగు పెట్టాను. ఎందుకు అనంటే మన బైబిల్ సొసైటీ దాంట్లో కొన్ని మాటలు మిస్ అయినాయి. ఎక్కడి నుంచి చదువుదాం? 5వ వచనం నుంచి చదువుదాం. మన బైబిల్ సొసైటీ దాంట్లో నుంచి చదువుతారా? ఓకే, మూడో వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి చదువుతారా? ఇక్కడ ఒక గుండె పగిలిపోయిన భర్త, అది కోపమా బాధ ఆ మిక్స్ ఫీలింగ్తో అది దాని అన్న పదాలు వాడారు తెలుగు భాషలో కూడా. చాలా చాలా కోపంతో బాధతో మాట్లాడుతున్న మాటలు మాట్లాడితే ఏమంటాడంటే, ఈ ఇండియన్ రివైజ్డ్ వర్షన్ తెలుగులో అంటే కొంచెం మనకు అర్థమయ్యే భాషలా ఉంటుంది చూడండి. వారి తల్లి కులట అన్నాడు, వారి కన్న తల్లి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంది అన్నాడు, ఆమె నా విటుల వెంట పోతాను, వాళ్ళు నాకు అన్నపానాలు ఉన్ని జనపనార నూనె పానీయం ఇస్తారు. ఇవన్నీ నిత్యావసర వస్తువులు, మీరు గమనించండి. ఇవన్నీ డైలీ కమోడిటీ, అంటే నాకు బ్రతకడానికి కావాల్సిన సంపాదించుకోవడం, అవి డైలీ కమోడిటీస్ అని అనుకుంది అని 6వ వచనంలో కాబట్టి అని ఉంది. తెలుగు మన ఇండియన్ మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఆ కాబట్టి అన్న మాట లేదు. నేను అందుకే ఈ ఇండియన్ రివైజ్డ్ వర్షన్ చూపించా. ఎందుకు అంటే ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అని ఉంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, 3rd verse నుంచి 4th verse 5th verse ఆమె ఇలా చేస్తుంది. ఆమె లవర్ల వెనకాల పడి తిరుగుతుంది. ఆమె కావాల్సిన వాళ్ళు ఇస్తారనుకొని వాళ్ళ అమ్మడు పోతుంది. నాకు నమ్మక ద్రోహం చేస్తుంది. నీ తల్లి ఒక కులట అని ఆయన బాధ అంతా చెప్తా కొన్ని కారణాలు చెప్పాడు. కారణాలు చెప్పి 6th verseలో దేర్ ఫోర్ అని స్టార్ట్ అయింది. ఇంగ్లీష్లో, తెలుగులో కాబట్టి అని స్టార్ట్ అవ్వాలా. మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా దాంట్లో కాబట్టి అన్న మాట లేదు, వీళ్ళు రాశారు అక్కడ కాబట్టి. ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అని ఉంది. మీకు అక్కడ జాగ్రత్తగా చూస్తే హీబ్రూలో 3651 అనే మాట ఉంది కదా, లెకేన్ అనే మాట, లెకేన్ అని ఉంది అక్కడ. కాబట్టి అని ఏమంటున్నాడు, దాన్ని దారికి అడ్డంగా ముళ్ళ కంచెను వేస్తాను, దానికి దారి కనపడకుండా గోడ కడతాను, అది తన విట్లను వెంటాడినా వారిని కలుసుకోలేకపోతుంది, అది ఎంత వెతికినా వారు దానికి కనపడరు అని అది ఇట్లాంటి పనులు చేస్తుందేమో, కాబట్టి నేను ఆమెతో ఇట్లా చేస్తాను అని చెప్తున్నాడు. ఈ స్టోరీని కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. బాగా ప్రేమిస్తున్నాడు. అందులో ఈయన ప్రవక్త అప్పుడు దాకా ప్రతి ఒక్కరిని ఖండిస్తా వాళ్ళ జీవితాల్లో తప్పులు దిద్దుతా ఉన్నాడు. దేవుడు వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఆమె ఊరితో పడితే అది తిరుగుతుంది. ఈయన సాక్ష్యం ఏమై ఉంటుంది, అందరి ముందు దేవుడు చెబితే అరే నువ్వు పోయి ఈ పని చేయరా అంటే ఈయన గొప్పడవుతాడు. కానీ దేవుడు అట్లా చెప్పలా, హోషేయకు ఒక్కడికే చెప్పాడు. దేవుడు చెప్పాడంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరి మధ్యలో నువ్వంటే, దేవుడు చెప్పాడు బ్రదర్ వెళ్ళి చేసుకోమన్నాడు అంటే మనం ఏమంటాం, ఎరా ఎట్లాంటివన్నీ దేవుడు నీకే చెబుతాడు, ఇంకెవడికి చెప్పడా కదా, సాక్ష్యం దెబ్బతిని ఉంటుంది కదా. పైగా ఈ దేవుడు ఇచ్చిన పని ఏంటి, ప్రవక్త పని. ఈయన జనాలకి వెళ్ళి చెబుతా ఉంటే వాళ్ళందరూ ఏమంటారు, బాబు ముందు నీ ఇంట్లో వెళ్ళి నీ సంగతి చూసుకోమ్మా,
మాకు చెబుతున్నామేంది, నీ ఇంట్లో తెలిసి ఏం జరుగుతుందో, ఇది కదా వాళ్ళనేది. అయినా కానీ ఆమెను ప్రేమించాడు, అయినా కానీ ప్రేమించాడు. అంటే ఆయన క్యారెక్టరు మచ్చబడుతున్నా, ఆయన చేతగాళ్ళలాగా జనాలు చూస్తున్నా, ఆమెనంత యథార్థంగా ప్రేమిస్తే, అప్పటికి 2 పిల్లలు ఆయనకు కాకుండా ఇంకా వేరే వాళ్ళకు పుట్టినా కాడ ఆయన ఇంట్లోకి పెట్టుకుని ప్రేమిస్తూ ఉంటే, ఆమె ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే ఇక తట్టుకోలేక గుండె పగిలిపోయిన ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆమె ఇది చేస్తుంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను అంటున్నాడు. అంటే ఆమె అట్లా చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ మై రియాక్షన్ అని. అంటే మనకి ఇక్కడ ఆ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ మ్యారేజ్ కాన్సెప్ట్స్ మనకు అర్థం అవ్వాలా. వాళ్ళు అంటే ముస్లిమ్స్ వాటిని ఫాలో అవుతారు. 3 సార్లు కుబూల్ హే కుబూల్ హే కుబూల్ హే అంటే నిబంధన కన్ఫర్మ్డ్, పెళ్ళి అవుద్ది. 3 సార్లు తలాక్ 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 అంటే నిబంధన బ్రేక్ అవుద్ది. సో ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తాయి ఈ ఫస్ట్ మాటలు? 6, 7, 8 వచనాలు ఆయన కోపంతో ఆమె ఇట్లాంటి పనులు చేస్తుంది కాబట్టి, నాకు నమ్మక ద్రోహం చేస్తుంది కాబట్టి నేను తలాక్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. దాన్ని ఇట్ట చేస్తా అట్ట చేస్తా, రోడ్డు దానికి అడ్డం ఇది చేస్తా అది చేస్తానని మాట్లాడుతున్నాడు. మాట్లాడతా 8వ వచనంలోకి వెళ్దాం. దానికి ధాన్య ద్రాక్షరస తైలమును ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చిన వాడిని నేనే. ఇది ఎవరు ఇస్తారని అనుకుంటుంది? వాళ్ళు ఎవరు ఇస్తారని నాళ్ళమ్మడి తిరుగుతుంది. కానీ యాక్చువల్గా దానికి కావాల్సిన ఇస్తుంది ఎవరు? నేను అని అది కనీసం తెలుసుకునేంత కూడా, అంటే దాన్ని కనీసం ఎక్నాలెడ్జ్ చేయట్లా. ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నా, కావాల్సిన ఇస్తున్నా, ఆ ఎవడో ఇస్తాడని కనీసం నేను ఏం చేస్తున్నాను కూడా దానికి తెలియట్లా. వాటిని వారు దేవునికి తీసుకెళ్ళి వాడుతున్నారు, బయలుదేవునికి ఉపయోగిస్తున్నారు. మళ్ళీ రెండోసారి కాబట్టి, మళ్ళీ దేర్ఫోర్ అన్నాడు, లెకేన్ అనే మాట. నా ధాన్యాన్ని నా ద్రాక్షరసాన్ని వాటి కోతకాలంలో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటా. ఆ సీన్ కొంచెం ఊహించగలుగుతున్నారా? కారణాలు చెప్పాడు కాబట్టి తలాక్ అన్నాడు. మళ్ళీ ఇంకో కొన్ని కారణాలు చెబుతున్నాడు. యాక్చువల్గా చేస్తుంది నేను, ఆమె కావాల్సింది తీసుకుని ఇస్తుంది నేను, నన్ను గుర్తించట్లా, నేనని కూడా తెలియక అవన్నీ అడవుడెవడో ఇస్తున్నాడని చెప్పి వాళ్ళ అమ్మడు తిరుగుతుంది. కాబట్టి దానికి కావాల్సిన ఎన్ని నేనేం చేస్తాను, దానికి ఇవ్వకుండా నేను తీసేసుకుంటాను అంటున్నాడు. దాని వీటిలో చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను అంటున్నాడు. నా చేతిలో నుండి ఆమెను ఎవడు విడిపిస్తాడో వారు విడిపించేవారు ఎవరు ఉండరు. అంటే బట్టలు ఎప్పదీసి కొడతాను, నా చేతిలో నుంచి దాన్ని ఎవరు విడిపించలేడు అని మాట్లాడుతున్నాడు. ఆ ఎమోషన్ అర్థమవుతుందా ఆ మాటల్లో? ఆమె ఉత్సవాలను ఆపేస్తా, ఉత్సవాలన్నీ కూడా అంటే మనకు తిరునాళ్ళు అది అంటారు కదా, దాన్ని ఏమంటారు, జాతరలు. ఈ ఉత్సవాలన్నీ ఎందుకు? దేవుళ్ళకి ఆరాధనతో చేసాయి. ఉత్సవాలు ఆపేస్తా, ఆమె పండగల్ని, అమావాస్య పర్వదినాల్ని, విశ్రాంతి దినాల్ని, వారి వార్షికోత్సవాల్ని ఆగిపోయేలా చేస్తానంటున్నాడు. 12వ వచనం అండి, ఇవి వీటిలో నాకు ఇచ్చిన జీతం అని నేను ఇచ్చింది నేనైతే, మా నాన్న అనేవాడు, అరే ఎల్ఐసి ఆఫీస్ లేకపోతే మీరు ఎట్ట బతికేవాళ్ళరా. మా నాన్న ఎల్ఐసిలో చేసి రిటైర్ అయ్యాడు. ఎల్ఐసి లేకపోతే అంటే మా నాన్న 20 అంటే బాగా చాలా సీరియస్గా వర్క్ చేస్తాడు అనమాట. పొద్దున్న వెళ్ళిపోయేవాడు, అయిపోగాల్లో మళ్ళీ ఫైళ్ళు తెచ్చుకునేవాడు, ఇంట్లో కూర్చునేవాడు. మేము ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళం, ఆ దీపం చుట్టూన్న 2 చేతులు ఇయ్యలే, నువ్వు లేకపోతే ఎల్ఐసి ఆరిపోద్దని. అరే అది లేకపోతే మీరు అట్టు బతికేవాళ్ళరా, అది లేకపోతే మీరు చదువుకునే అంటే యాక్చువల్గా ఇస్తుంది నేను వాటి గురించి అదే ఇది వీటిలో నాకు ఇచ్చిన జీతం అని అందరికెళ్ళి నేనెంత ప్రేమిస్తే నా గురించి అవ్వకుండా వాళ్ళ గురించి అవుతుంది పోయి అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లు, అంజరూపు చెట్లు అని నేనేం చేస్తాను, ధ్వంసం చేస్తా. అడవి జంతువులు వాటిలో నివసించేలా నేను వాటిని అని కోపంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ దాకా మాట్లాడుతున్నాడు? 13వ వచనం దాకా. సో కొన్ని కారణాలు కాబట్టి తలాక్ అన్నాడు.
మళ్ళీ కొన్ని కారణాలు కాబట్టి తలాక్ అన్నాడు. ఎక్కడ దాకా? 13వ వచనం దాకా. 14వ వచనం చూడండి. కాబట్టి అన్నాడు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పిమ్మట అని రాశారు. ఇండియన్ రివైజ్ వర్షన్ ఇక్కడ మళ్ళీ కాబట్టి వాడలేదు. ఇంగ్లీష్లో మాత్రం దేర్ ఫోర్ అని ఉంది. మళ్ళీ మనకి హీబ్రూలో లెకేన్ అనే మాట ఉంది. కాబట్టి ఏం కాబట్టి? మీరు అక్కడ చూడండి, కారణాలు చెప్పాడు. కాబట్టి ఇలా చేస్తా. మళ్ళీ కారణాలు చెప్పాడు. కాబట్టి ఇలా చేస్తా. కాబట్టి అన్నాడు. కారణాలు ఏం చెప్పలా. 13th verse దాకా నేనేం చేస్తున్నా దాని గురించే మాట్లాడాడుగా. 14th verseలో 13th verseకి 14th verseకి మధ్యలో ఏమైనా కారణాలు ఉన్నాయా? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. రీజన్స్ లేకుండా కాబట్టి అన్నాడు. ఏం కారణం లేదు, కాబట్టి అన్నాడు అని. పోనీ ఇంతకుముందు కారణాలు అయినాయి అనుకుంటే ఇక్కడ చూడు టోను. దాన్ని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి అక్కడ దాన్ని ప్రేమగా మాట్లాడతానన్నాడు. మూడోసారి తలా కంటలా. ఇలా చేసింది కాబట్టి వదిలేస్తా, చేసింది కాబట్టి దాన్ని గొడ్లు అడిగిస్తా, అంత ఎవడట్టు వస్తాడు నేను చూస్తా కాబట్టి అన్నాడు. దాన్ని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఆకర్షించి దాంతో ప్రేమగా మాట్లాడతానన్నాడు. ఆ కోపం, ఆ బాధ ఎటు టర్న్ అవుతుంది? ఆ మాట ఏమర్థమని చెప్పండి? అరణ్యంలోకి కొనిపోయి అక్కడ దాంతో ప్రేమగా మాట్లాడతానని. బైబిల్లో ఉండే బ్యూటీ అది. అంటే మేబీ మీరందరూ మంచోళ్ళేమో. ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు ఆ ఫస్ట్ వాళ్ళు కలుసుకున్న ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ కాఫీ షాపు, లేకపోతే ఆ పార్కులో ఆ చెట్టు దగ్గర కూర్చును వాళ్ళు ఫస్ట్ టైము కలుసుకుని ఫస్ట్ టైము మాట్లాడుకుని ఆయన ఇష్టాన్ని వ్యక్తం చేసినప్పుడు, అమ్మాయి అంగీకరించినప్పుడు ఆ సంతోషంతో వాళ్ళకి ఆ స్టార్టింగ్ ప్లేస్ ఒకటి చాలా, అంటే నేను అంటాను మీరు మంచోళ్ళేమోనని, ఈ ప్రేమికులకు అర్థమవుద్ది ఆ ప్లేస్ ఏంటో. దేవుడు ఇజ్రాయేలుని ఫస్ట్ టైం కలుసుకుంది అక్కడ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పర్సనల్, అది వేరు. ఇజ్రాయేల్ జనాంగంతో ఫస్ట్ టైం దేవుడు కలుసుకుంది అక్కడ. నిర్గమకాండం 19లో అరణ్యంలో హోరేబు ప్రాంతంలో సీనాయి పర్వతం దగ్గర మోషే గారు అమ్మాయి అనుకుందాం, ఇజ్రాయేల్ మొత్తాన్ని అక్కడికి నడిపించాడు. దేవుడు పర్వతం మీదకి వచ్చి మోషేని పిలిచాడు. అయ్యా, నాకు ఆమె అంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిబంధన, పెళ్ళి నిబంధనే కదా, ఆమెకి ఇష్టమో కాదు కనుక్కరాబో అన్నాడు. మధ్యవర్తి. అందుకే హెబ్రీ గ్రంథంలో ఆయన మధ్యవర్తిగా, మీడియేటర్గా రాశారు. ఆయన కిందకు వచ్చాడు ఈమె దగ్గరికి. అమ్మా, ఇంతకుముందు వాడి దగ్గర నువ్వు ఎట్ట ఇబ్బంది పడ్డావు తెలుసుగా, ఆయన నేను చేసుకోవాలనుకుంటున్నాడు, నీకు ఓకేనా? కుబూల్ హే అంది. మోషే గారు పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి అయ్యా కుబూల్ హే చెప్పింది. అవునా, నిజంగా ఇష్టమా? అయితే ఇదిగో ఇంతకుముందు కష్టాలు పడింది కదా, నాతో ఉండాలంటే ఇలా బ్రతకాలా అని 20వ అధ్యాయం నుంచి రాశాడు. కనుక్కరబో ఇష్టమా కాదు అని. మళ్ళీ నా ఎన్నే తీసుకుని చేంజ్ చేశాడు. అందుకు కోపం వచ్చింది మోషేకి. ఒరే, వీళ్ళు ఈ కిందకెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారు. యాక్చువల్గా మీరు ఆ సీన్ని గమనించండి ఎట్లుందో. పర్లేదు లేరా, పగలు కొట్టారు, రాయి మళ్ళీ తీసుకెళ్ళి అన్నాడు. సో రెండోసారి కూబులే మళ్ళీ పైకి వెళ్ళాడు. అవునా, పెళ్లి చూపుల అరేంజ్మెంట్ 3 రోజులు పరిశుద్ధపరచుకోమను, నేను దిగొస్తా.
మూడోసారి కుబులే అన్న తర్వాత 70 మంది పెద్దలతో పైకి వెళ్ళి భోజనం చేశారు, పెళ్ళి. ఈయన ఏమన్నాడు తెలుసా? అది ఇట్లా చేసింది కాబట్టి నేను నన్ను ఇట్లా చేస్తా, తలాక్ అన్నాడు. ఇలా చేసిన కారణాలు చెప్పాడు కాబట్టి ఇలా చేస్తానన్నాడు. రెండోసారి తలాక్ అన్నాడు. ఇక్కడేం కారణాలు లేకుండానే మేమిద్దరం ఫస్ట్ టైం కలుసుకున్న ప్లేస్ ఉంది కదా, నేను ప్రపోజ్ చేసిన ప్లేసు, నేను ఆమెను అక్కడికి తీసుకెళ్తా. అక్కడికి తీసుకెళ్ళి నేను ఆమెతో ప్రేమగా మాట్లాడతానన్నాడు. ఎట్లా అంటే ఆమెతో? దాని ముందు రాస్తున్నాడు ఈమె ఎట్లాంటిదో క్యారెక్టర్. కానీ అంత గుండె పగిలిపోయినా, అంత బాధని దిగమింగుకున్న క్యారెక్టర్ పోయినా కానీ ఆమెను ప్రేమించగలిగా అంత ప్రేమిస్తున్నా ఆమె అసలు కనీసం నేను ఎక్నాలెడ్జ్ చేయకపోయినా 2 సార్లు ఆ సీరియస్గా మాట్లాడిన ఆయన మూడోసారి ఆ ప్రేమ ఓవర్టేక్ చేస్తుంది ఆయన్ని, ఆమె మీద ఉన్న ప్రేమ. ఆయన ఏమన్నాడు చూడండి, ఆ తర్వాత ఆమెను మళ్ళీ నా వైపుకి తిప్పుకుంటా, ఆమెకి ద్రాక్ష తోటలు రాసిస్తా, ఆకోరు లోయను ఆశాద్వారం. ఆకోరు లోయ అంటే ఆయపట్నం మీద ఓడిపోతారు, ఇరుకో మీద గెలిచిన తర్వాత వీళ్ళు దాచిపెట్టుకుంటారు బంగారం లాభం కోసం. ఆ కుటుంబం మొత్తాన్ని ఏం చేశారు? రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారు. అంటే నమ్మక ద్రోహం చేసిన చంపేసిన ప్లేసు అక్కడ ఉన్న ఏడుపు. యాక్చువల్గా ఈమెకు అది జరగాలి, రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాల్సిన ప్లేస్లో ఈ ఆకోరులోని నేను ఒక డోర్ ఆఫ్ హోప్గా, ఆశాద్వారంగా నేను మారుస్తా. యవ్వన ప్రాయంలో ఐగుప్తు దేశం నుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది. దేవుడు హోసేయ ద్వారా మాట్లాడుతున్న మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది గోమెరు. ఆయనలో ఆ ప్రేమ ఆ రోజుల్లో యెహోవా అంటున్నాడు, నీవు నా బయలు అని నన్ను సంపాదించాలంటే, బయలు అంటే లాభం తీసుకొచ్చేవాడని, అట్లా సంపాదించదు. అప్పుడు ఆమె నన్ను నా భర్త. ఆయన హృదయం చూడండి దేవుడిది. కేవలం లాభం వచ్చేవాళ్ళలాగా నువ్వు నన్ను చూడవు, ప్రేమించే భర్తగా నువ్వు నన్ను పిలుస్తావు. ఇక మీదట బయలుదేవుళ్ళ పేర్లు నీ నోట నుండి నేను తుడిచేస్తాను అంటున్నాడు. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావంటున్నాడు. ఎంత బ్యూటిఫుల్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ప్రేమ అని 19వ వచనంకి వచ్చేటప్పటికి దేవుడు ఒక మాట అంటున్నాడు. నేను 3 ట్రాన్స్లేషన్స్ పెట్టా. అండ్ ఐ విల్ బెట్రోత్ యూ టు మీ ఫర్ ఎవర్. బెట్రోతల్ అన్న మాట వచ్చింది మళ్ళీ 2 సార్లు తలాక్ అన్నాడు, 3వ అనలా. ఈసారి మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? మళ్ళీ సంబంధాన్ని కలుపుకోవడం, మరలా కవెనెంట్, న్యూ కవెనెంట్. బైబిల్ అది ఆయన మాట్లాడుతుంది. పౌలు గారు ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనుకుంటున్నారు? 2 కొరింథీ 11, ఒకడే పురుషుడు అనగా క్రీస్తుకు నేను నిన్ను ప్రదానం చేసి తిని కానీ అని రాశాడు కదా. దైవావేశంతో మీ వల్ల ఆసక్తి కలిగి నేను ఈ విషయాలు రాస్తున్నాను. ఒకడే పురుషుడు అనగా క్రీస్తుకు నేను నిన్ను ప్రదానం. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు? క్రీస్తుకు ప్రదానం చేయడం అన్నది ఎక్కడి నుంచి తీసుకున్నాడు? అండ్ ఐ విల్ బెట్రోత్ యూ టు మీ ఫర్ ఎవర్. ఐ విల్ బెట్రోత్ యూ టు మీ ఇన్ రైచియస్నెస్ అండ్ ఇన్ జస్టిస్. దేవుడు బయలుపరుచుకున్న క్యారెక్టర్లు, మనుషులకి తానేంటో బయలుపరుచుకోవడానికి దేవుడు తీసుకొచ్చిన గుణగణాలు ఇవి. రైచియస్నెస్, జస్టిస్, స్టెడ్ఫాస్ట్ లవ్, మర్సీ. ఐ విల్ బెట్రోత్ యూ టు మీ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ యూ షల్ నో ద లార్డ్ అన్నాడు. బైబిల్ సొసైటీ వాళ్ళు ఏమని రాశారు? నీవు నిత్యము నాకు ఉండునట్లుగా. ఆహా, ఏం మాట అది! ఎవరు అంటున్నారు? ఎట్లా అన్నారు ఈ మాట? ఈయన ఎప్పుడో నుంచి ఆమెనే ప్రేమిస్తుంది. ఆ ఒంట్లో ఈయన దగ్గర మీరు ఇది గమనించండి, ఆ ఒంట్లో ఈయన దగ్గర.
కానీ నేనేం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములను చూపడం వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు. అక్కడ మీరు చూస్తే దేవుడు ప్రజల యొక్క స్టోరీ, హోషేయ గోమర్ ఒక స్టోరీ. కొంచెంసేపు ఇటుపైకి వస్తుంది, కొంచెంసేపు ఇటుపైకి వస్తుంది, కొంచెంసేపు ఇటుపైకి వస్తుంది, కొంచెంసేపు ఇటుపైకి వస్తుంది. అర్థమవుతుందండి? కొంచెంసేపు ఇటుపైకి వస్తుంది, దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నట్టు. కొంచెంసేపు ఏమో హోషేయ గోమర్తో మాట్లాడుతున్నట్టు. సో ఇది ఒకలాంటి సింబాలిక్ వేలో మాట్లాడుతున్నాడు. ఇండియన్ రివైజ్డ్ వర్షన్ వాళ్ళు అంటే ఇండియన్ రివైజ్డ్ వర్షన్ అంటే మీకు యూ వర్షన్ అని బైబిల్ యాప్ ఉంది, దాంట్లో ఉంది ఇది. ఇంకా అంటే క్వాలిటీ చెక్ అయింది కానీ ఇంకా ప్రింటింగ్లోకి రాలా. అసలు చాలా బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ చేశాడు. నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాటిస్తున్నాను, నీతి న్యాయాన్ని బట్టి, నిబంధన విశ్వాసతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాటిస్తున్నా. యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను అన్నాడు. సో మనం జాగ్రత్తగా చూస్తే 5-6 వచనాల్లో కారణాలతో కూడిన 2 కారణాలు చెప్పాడు. 8-9 వచనాల్లో దానికి తలాక్ అన్నట్టు మాట్లాడాడు. 5, 6, 8, 9, 14 దగ్గరకు వచ్చేవాడికి కారణం లేకుండానే కాబట్టి అని మొదలు పెట్టేసి ఇంతకు ముందున్న మాట కాకుండా ఈసారి ప్రేమలోకి మారాడు. 15వ వచనంలో మీకు పోషణ సంతోషం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆమెకి ఎక్కడికి? అరణ్యంలోకి మళ్ళా తీసుకెళ్ళి మళ్ళా ప్రదానం చేసుకుని బెట్రోతులు చేసుకుని. 16లో పునరుద్ధరణ కూడిన వాక్యం, 17లో విమోచనతో కూడిన ప్రమాణం, 18, 19, 20 నూతన నిబంధన ప్రమాణాలు, పునఃవివాహం, బెట్రోతులకు సంబంధించిన మాటలు, 20, 22 వచనాలు నాశనము మరణాన్ని తీసివేయడం, 23వ వచనం గృహంలోకి తిరిగి చేర్చుకోవడం. ప్రకటన గ్రంథం 21, నేను వాళ్ళకు దేవుడినై ఉంటాను, వాళ్ళకు ఇదిగో దేవుని నివాసం ప్రజల్లో ఉంది, ఆయన వారితో కాపురం ఉంటాడు. అసలు ఎంత బ్యూటిఫుల్గా రాశారు చూసారా? 2 సార్లు అంటే సంబంధానికి పనికి రాకుండా నాశనానికి వెళ్ళాల్సిన, ఆకారులోయలోకి వెళ్ళాల్సిన భార్యని ఆయనే మరలా ప్రేమగా వెనక్కి తెచ్చుకుని, ఏ కారణం లేకుండా, మనం క్రియలు లేక కృపను బట్టి విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, క్రియల వల్ల అయింది కాదు, ఇది దేవుని వరం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనకి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఇవన్నీ వచనాలు దీంట్లో ఫిట్ అవుతున్నాయి చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? పోషణ ఆయన ఇస్తానంటున్నాడు, సంతోషం ఆయన ఇస్తానంటున్నాడు, పునరుద్ధరణ రెస్టోరేషన్ చేస్తానంటున్నాడు, విమోచిస్తానంటున్నాడు, పునర్వివాహం చేసుకుంటానన్నాడు, నాశనాన్ని మరణాన్ని తీసేస్తానన్నాడు, మరలా గృహంలోకి చేర్చుకుంటానంటున్నాడు. ఎవరిని? ఎట్లాంటి ఆమెని? ఎవరు అట్లాంటి శ్రేష్ఠుడు? బైబిల్ అంతా కూడా 3 విషయాలు ఉంటుంది, 66 గ్రంథాలు. దేవుని యొక్క ప్రామాణికత్వం, ఆయన యొక్క నిబద్ధత మనుషుల పట్ల, ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి కట్టుబడి లాయల్గా నిబద్ధతతో ఆయన ఉంటాం. అటువంటి దేవుని పట్ల నరులు కంటిన్యూస్గా నమ్మక ద్రోహం చేయడం. మనం నమ్మక ద్రోహం చేస్తున్నా మనల్ని విడిచిపెట్టకుండా మనతో సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాల పట్ల దేవుడు ఒక కమిట్మెంట్తో మరలా మన కోసం మార్గం వేయడం. 66 పుస్తకాలు మీరు చదివితే ఏందయ్యా బైబిల్ స్టోరీ అంతా అంటే, ప్రమాణం చేసి ప్రమాణానికి నిబద్ధత చూపించి లాయల్టీ చూపించి ప్రేమిస్తున్న దేవుడు, ఆయన దగ్గర అన్నీ పొందుకుని ఆయన పట్ల అవిశ్వాసం చూపిస్తున్న ప్రజలు, అయినా కానీ వాళ్ళు విడిచిపెట్టకుండా నాశనానికి పంపించకుండా
వాళ్ళతో మరలా సంబంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళందరూ మళ్ళీ ఆయన దగ్గరికి రావడానికి ఆయన కమిట్మెంట్తో ఆయన చేసే ప్రయత్నం. ఎంత గొప్ప! మీరు చూడండి, దేవుడు, దైవత్వము, గుడి, లాభాలు, అవసరతలు, భక్తి ఇట్లాంటి ఉన్న ప్రాంతంలో, నేను అందుకే బ్యాక్గ్రౌండ్ ముందు చెప్పా, ఇట్లాంటి ప్రాంతంలో దేవుడు అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, దేవుడు ఈ పోలికలో ఉన్న ఈ సొసైటీలో హోషేయ ద్వారా దేవుడు నిజమైన దేవుని యొక్క తత్వాన్ని, ఆయన యొక్క ఆలోచన బయటకు తీసుకొస్తున్నాడు. బ్యూటిఫుల్ కదా? ఇది చూడండి, 5 క్యారెక్టర్స్ దేవుడి. రైచియస్నెస్, బైబిల్ సొసైటీ వాళ్ళు నీతి అన్నాడు, ఇండియన్ రివైజ్డ్ వర్షన్ వాళ్ళు కూడా నీతే. దాన్ని హీబ్రూలో జెడకా అన్నారు, మెల్కీ జెదాకు అన్నారు కదా. మలేక్ అంటే రాజు, జెడకా అంటే నీతి, నీతి గల రాజుని మెల్కీ సెదాక్ అంటారు. ఆ జెడకా అన్నమాట, ఆ జెడాక్ అన్నమాట అక్కడది. జస్టిస్, బైబిల్ సొసైటీ వాళ్ళు తీర్పు అన్నారు, ఇండియన్ రివైజ్డ్ వర్షన్ వాళ్ళు న్యాయం అన్నారు. హీబ్రూలో మిష్పాత్ అనే మాట ఉంది. స్టెడ్ఫాస్ట్లో ఇక్కడ ఈ 19th verseలో దయా అని బైబిల్ సొసైటీ వాళ్ళు, నిబంధన విశ్వాసత అని ఇండియన్ రివైజ్డ్ వర్షన్ వాళ్ళు, హెసెడ్ అనేదేమో హీబ్రూ మాట, హెసెడ్ అన్నది. మర్సీ, బైబిల్ సొసైటీ వాళ్ళేమో దాక్షిణ్యము అని రాశారు, ఇండియన్ రివైజ్డ్ వర్షన్ వాళ్ళేమో కరుణ అని రాశారు. రెహమీం అన్నదేమో హీబ్రూ పదం, రెహమీం అన్నది. ఫెయిత్ఫుల్నెస్, ఇద్దరు నమ్మకత్వాన్ని ట్రాన్స్లేట్ చేశారు, ఎమెట్ అన్నమాట. ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో పాత నిబంధనలో మీరు ఎక్కడ చూసినా దేవుడు తన నామాన్ని మోషేకు బయలుపరుచుకుంటున్నప్పుడు కావచ్చు, దేవుని యొక్క గుణగణాల గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఈ 5 లక్షణాలు నేను అక్కడ మీకు రెఫరెన్సెస్ ఇచ్చాను కదా, వీటన్నిటిలో కూడా 5 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు కొండనెత్తేయగలడా, మహిమలు చేయగలడా, లీలలు చేయగలడా, ఆయన బలము, ఆయన తెలివు, ఆయన జ్ఞానము, ఆయన ఎంత ఇట్లా చూపించుకోవడానికి ప్రయత్నం చేయట్లా. ఎంత జ్ఞానం ఉంది దేవుడికి, దేవుడికి ఎంత తెలుసు, ఎంత శక్తి ఉంది దేవుడికి, ఆయన ఏమేమి చేయగలడు. ఆయన షో ఆఫ్ చేసుకునే దేవుడు కాదు, నిబద్ధతతో ఒక రిలేషన్షిప్లో బ్రతకడానికి ఇష్టపడే దేవుడుగా ఆయన క్యారెక్టరిస్టిక్స్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. The way God is trying to reveal himself to the humanity. ఫస్ట్ వీటిని మనం డివైడ్ చేసి నేర్చుకున్నాం. ఈరోజు టైం ఎంతవరకు అవుద్దా అంతా నెక్స్ట్ దాంట్లో కాదు. ఫస్ట్ కరుణ, ఇది దేవుని క్యారెక్టర్లన్నిటికీ బేస్. నిబంధన విశ్వాసత, నమ్మకత్వం, ఈ 2 నిబంధనని కొనసాగించడానికి కావలసిన విలువలు, కవెనెంట్ని సస్టైన్ చేయడానికి కావాల్సిన విలువలు. నీతి, న్యాయం, ఇది పరిపాలనకి అవసరమైన విలువలు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి మనం వెళ్ళాం. కరుణ ఫస్ట్ది. ఈ కరుణని హీబ్రూలో రెహమీం అన్నారు, నౌన్ ఫామ్. రహుం అన్నదేమో వర్బ్, క్రియ. రెహమీం అంటే దయ లేదా కరుణ చూపటం, దాని క్రియ ఫామ్లోకి వెళ్తే రహూం అన్నమాట. సో రెహమీం, రహూం అన్న 2 మాటలు కూడా రెహెం అనే మాటలో నుంచి వచ్చినాయి. రెహమీం, రహూం అన్న మాటలు రెహెం అన్న మాటలో నుంచి. రెహెం అంటే అర్థం ఏంటంటే గర్భము అని. రెహెం అంటే గర్భం, అంటే కడుపులో నుండి పుట్టుకొచ్చిన వాడి మీద చూపించే మమకారాన్ని రెహమీం అన్నారు. రెహమాన్ ఉర్దూలో కూడా అర్థం అదే. రెహం కరుణ అంటే మర్సీ, రెహమాన్ మర్సీ, ఆ కరుణను పొందుకున్నవాడు. రెహం అంటే గర్భం, కడుపులో మన తెలుగులో దాన్ని వాత్సల్యత అంటాము కదా, వాత్సల్యత, కడుపులో పుట్టిన వాడి మీద చూపించే మమకారం. దీన్ని రెహమీం అన్నాడు. సో దేవుడు
అందుకే ఆయన ఏమన్నాడంటే, తల్లి తను పాలిచ్చు బిడ్డను మర్చిపోయినని మర్చిపోవచ్చేమో, నేను మిమ్మల్ని అంటే మన మానవ కవులు లేకపోతే అంటే ఈ హ్యూమన్ ఫిలాసఫర్స్ అన్నిటికంటే గొప్ప ప్రేమని తల్లి ప్రేమలాగా చూపిస్తారు. కానీ తల్లికి ఆ ప్రేమ అనే గుణాన్ని ఇచ్చిన ఆయన ఎవరు తెలుసా? దేవుడు. ఆ తల్లి పెరిగిన కొడుకు కాదు, పాలిచ్చి బిడ్డనైనా మర్చిపోదు. మనం అన్నిటికి వచ్చి ఓవర్ హైప్ చేస్తే తల్లిరా పేరెంట్స్గా తల్లి అన్యాయం చేయదా? మాది చీరాల్లో రైల్వే స్టేషన్లో ఒక చిన్న షెడ్ వేసి ఒక ఉయ్యాలు ఉంటుంది. ఎప్పుడు నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఉయ్యాలు ఎందుకు పెట్టాడు నేను చాలా చోట్ల చూసా. ఎందుకోనంటే మీకు పిల్లలు ఇష్టం లేకపోతే పట్టాల మీద వదిలేయొద్దు అంటే అక్కడ ఒక ఆశ్రమం పేరుంది. నాకు తర్వాత కనుక్కుంటే అర్థమైంది. దాంట్లో నీ పిల్లలు ఇష్టం లేకపోతే దాంట్లో వదిలేయండి, కింద ఎక్కడైనా పడేస్తే కుక్కలు చంపేసినవి ఉంటాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో పబ్లిక్ టాయిలెట్లో పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అసలు మనం అల్టిమేట్ అని మనం ఫీలింగ్ ఇస్తాం, కానీ మనం అంతేం కాదు. పాటలు రాసుకుంటాం, అసలు మనుషులుగా అసలు రే నేను ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఏదేదో చెబుతుంటాం మన పిల్లలు, కానీ వాళ్ళు మనల్ని ఏం అనలేరు. ఏమన్నా అన్నామంటే ఇటు మాట వింటలేదని పాస్టర్ గారికి చెబితే మేము కూడా పాస్టర్లుగా వాళ్ళ పిల్లలకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తాం. మనకు అడ్వాంటేజ్ ఉంటుంది పెద్దవాళ్ళుగా, మనం అన్ని పిల్లల మీద వేసాయి. కానీ దేవుడు తండ్రులారా పిల్లల కోపం పుట్టించుకోవడానికి కూడా మీరు పిల్లలు మాట వినాలనేది తల్లిదండ్రులు సన్మానించాలనేది చెబుతాం ఎప్పుడైనా. తండ్రులారా మీ పిల్లలు కోపం పుట్టించకని దేవుడు చెప్పిన మాటలు మనం హైలైట్ చేయం, ఎందుకంటే పిల్లల ముందుకు అవి మనం చాలా చాలా జాగ్రత్తగా మనకు అవసరమైన వచనాలు వాక్యాలు తీసుకుని బైబిల్ని వాడుకుంటూ ఉంటాం, బైబిల్ గురించి మాట్లాడుతూ ఉంటాం భక్తిలాగా కదా. తల్లిదండ్రులు సన్మానించాలని ఎంత వాడారో తండ్రులారా మీ పిల్లలు కోపం పుట్టించకనున్న వాక్యాన్ని ఎంతమంది వాడు ఉంటారు? సరే, ఇది ఏం చెప్తున్నాడంటే దేవుడు అసలు దేవుని యొక్క క్యారెక్టర్ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆయన కడుపు చించుకుని పుట్టిన బిడ్డ మీద చూపించే ప్రేమ, రెహమీం, కరుణ. దీని యొక్క పర్సానిఫికేషన్, 5 క్యారెక్టర్ యొక్క పర్సానిఫికేషను అంటే దాని యొక్క సంపూర్ణత మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే యేసు ప్రభు శరీరంలో సిలువ మీద కనిపిస్తుంది. చంపేస్తున్నా, దిగంబరంగా సిలువ ఎక్కించిన, ఆయన మొహం మీద ఊసిన, గుద్ది ఎవరు గుద్దారో చెప్పుకొని ఎగతాళి చేస్తున్నా, అంత భయంకరంగా చేస్తున్నా, అక్కడ కూడా గుర్తుపెట్టుకుని అడిగిన దొంగనే అంత పెయిన్లో ఆయన గురించి ఆలోచించాడు. వాళ్ళంత మూర్ఖంగా చంపేస్తున్నా కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వెళ్ళి క్షమించమని. అదేంటనుకున్నారు? రెహమీం. అది ఆయన కడుపు చించుకుని పుట్టిన బిడ్డ మీద చూపించే ప్రేమ. ఇదొక్కటి చెప్పి నేను ఐ కెన్ స్టాప్. రెండోది నిబంధన విశ్వాస్యత. ఈ మాట ట్రాన్స్లేట్ చేయడానికి ట్రాన్స్లేటర్లు చచ్చిపోయారు. 136 సామ్లో ఫస్ట్ వర్స్లో NIV వాడేమో హిజ్ లవ్ ఎండ్యూర్స్ అన్నాడు, NLT న్యూ లివింగ్ ట్రాన్స్లేట్ హిజ్ ఫెయిత్ఫుల్ లవ్ అన్నాడు, ESV వాడేమో స్టెడ్ఫాస్ట్ లవ్ అన్నాడు, బరియన్ స్టాండర్డ్ బైబుల్ వాడేమో లవింగ్ డివోషన్ అన్నాడు, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబుల్ వాడేమో లవింగ్ కైండ్నెస్ అన్నాడు, KJV మర్సీ అన్నాడు. తెలుగులో కొన్ని చోట్ల కృప, కొన్ని చోట్ల ప్రేమ అని రాశాడు. ఇది బేసికల్గా దేవుని గురించి పాత నిబంధనలో వివరించడానికి ఎక్కువ సార్లు వాడిన పదవి ఉందంటే ఇది హెసెడ్ అనే మాట. 245 సార్లు దీన్ని వాడారు పాత నిబంధనలో. హెసెడ్ అన్నమాట యాక్చువల్గా హెసెడ్. రెహమీం అంటేనేమో రెహంలో నుంచి, కడుపులో నుంచి పుట్టిన వాడి మీద చూపించే మమకారం, ప్రేమ. రెండోది హెసెడ్. ఈ హెసెడ్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చేయడానికి ఈ 245 టైమ్స్ దీన్ని ప్రయత్నం చేసింది. ఈ వాడిన ప్రతిసారి
దానికి ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి తెలియదు వాళ్ళకి. 169 డిఫరెంట్ టైప్స్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే వొకాబులరీ వాడకం మీద డెవలప్ అవుతుంది. టొమాటో ఉంది, తెలుగు ఏంటి టొమాటోకి? లేదు, మనం ట్రాన్స్లిటరేట్ చేసాం టమాటా అని. అంటే తర్వాత వచ్చినాయి ఆ పదాలు, అసలు యాక్చువల్లీ తెలుగులో లేదు, తర్వాత డెవలప్ చేశారు. ఎందుకు లేదంటే టొమాటో స్పెయిన్ నుంచి వచ్చింది భారతదేశానికి. ఇండియన్ స్టేపుల్ ఫుడ్లో యాపిల్కి తెలుగు పేరేంటి? ఇది తర్వాత డెవలప్ చేసిన యాక్చువల్గా తెలుగులో, ఎందుకంటే మన ప్రదేశంలో పండదు. సో ఏదైనా వొకాబులరీ ఏదన్నా భాషలో ఉన్నప్పుడు ఎట్లా వస్తుందంటే వాళ్ళకి తెలిసి వాళ్ళ వాడుకలో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెవలప్ చేస్తారు వొకాబులరీ. నిజమైన దేవుడు తను తాను ఎవరికి కనపరుచుకున్నాడు? లేఖనాలు యూదుల వశం అయినాయి. వాక్యాన్ని యాకోబుకు తెలియజేసిన వాడు ఏ జనముకి ఇలాగన. సో హీబ్రూ భాషలో తప్పితే నిజమైన దైవ లక్షణం తెలిసిన ప్రజలు ఎవరు లేరు. కాబట్టి హీబ్రూలో తప్పితే ఈ పేరు ఎక్కడా లేదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవడు వల్ల కాల. దీన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఒక స్కాలర్ దగ్గర విన్న ఎక్స్ప్లెనేషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. మనం ఈ మధ్య ఒక పెంగ్విన్ గురించి ఒకటి వచ్చింది చూసారా? ఒక పెంగ్విన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని. ఎంపరర్ పెంగ్విన్స్ అంటారు వీటిని. ఎంపరర్ పెంగ్విన్స్ అని ఉంటాయి. ఇవి దగ్గర 85 నుంచి 90 కిలోలు వెయిట్ ఉంటుంది ఒక్కొక్కటి. అంటార్క్టికాలో ఉంటాయి. ఇవి జత కడతాయి. ఆ జతకే ఎవరితో అయితే సంబంధం పెట్టుకుంటుందో కాళ్ళతో ఉండిపోతాయి. మొన్న అదే జరిగింది ఆ పెంగ్విన్. ఆ జతలో ఒకటి పోతే అక్కడ ఒకటి రెండు ఉండవు, కొన్ని మిలియన్స్లో ఉంటాయి. మీరు నేషనల్ జియోగ్రఫీ అది చూస్తూ ఉంటే అసలు కొన్ని వేల లెక్కలు కనిపిస్తూ ఉంటాయి. అన్ని ఉన్నా కానీ వెళ్ళి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది పెంగ్విన్. ఈ జత కట్టిని ఏం చేస్తాయి అంటే పిల్లలు పెట్టే టైంలో, ఇప్పుడు మన డీప్ ఫ్రిడ్జ్లో ఎంత ఉంటుంది టెంపరేచరు? ఫ్రిడ్జ్లో డీప్ ఉంటుంది కదా, ఎంత ఉంటుంది? -4. అంటార్క్టికాలో -57 to 63 ఉంటుంది. -57 to 63. చల్లదనం పక్కన పెట్టండి, అక్కడ టెరైన్, ల్యాండ్ టెరైన్, చెట్లు గిట్లు ఆటంకాలు ఏముండవు. గాలి మినిమం 80 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. మనకు అసలు అంటార్క్టిక్ ఇట్లా ఉండదు. మీరు ట్రైన్లో ఫాస్ట్గా వెళ్తే డోర్ దగ్గర నుంచి ఉంటే ఎట్లుంటుంది? అట్లా గాలి ఫోర్స్ ఉంటుంది, దానికి టెరైన్ లేదు. వేరు చల్లగుంటే ఒకటైతే ఆ చల్లు ఆ గాలి చాలా భయంకరమైన పరిస్థితి. అక్కడ ఈ గుడ్లు పెడతానికి సముద్రం నుంచి నేల మీదకి రాగాలి. స్టార్టింగ్లో ఈ సీల్ జంతువులు ఉంటాయి, గుడ్లు తినేస్తాయి అని ఈ చాలా వస్తాయి, వందల వేలల్లో బయటకు వస్తాయి. ఇవి చాలా లోపలికి ల్యాండ్లోకి వెళ్ళి గుడ్డు పెడతాయి. ఇవి రాలేనంత దూరం 1 నెల రోజులు ట్రావెల్ చేస్తుంది అంట లోపలికి. ఈ రెండు, మదర్ పెంగ్విన్, ఫాదర్ పెంగ్విన్ ట్రావెల్ చేసి అక్కడ ఏం చేస్తుంటే తల్లి పెంగ్విన్ తండ్రి పెంగ్విన్ కాళ్ళ మీద గుడ్డు పెట్టుద్ది. ఎందుకు? పొరపాటున గుడ్డు నేల కారకుంటే లోపల ప్రాణం పోద్ది, ఐస్ అయిపోద్ది. సో ఈ తండ్రి పెంగ్విన్ మీద గుడ్డు పెడితే ఈ తండ్రి పెంగ్విన్ ఏం చేస్తాడంటే గాలి వాట పెట్టుందో చూసి, ఈ గాలికి కూడా ఇది ఫ్రీజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో గాలి వాటానికి అట్లా పట్టుకుని నిలబడతాడు. ఈ తల్లి ఏం చేస్తాడంటే సముద్రంలోకి వెళ్ళిపోద్ది. 1 నెల రావడం, ఇంకొక నెల వెళ్ళటం, 2 నెలలు సముద్రంలో అది ఆహారం తింటది. ఇప్పుడు ఆవులు ఎట్లయితే గడ్డి మేసి మళ్ళీ, సో 2 నెలలు తింటది. తిని ఈ పెంగ్విన్ ఉన్న దగ్గర, తండ్రి పెంగ్విన్ ఉన్న దగ్గర వెనక్కి వస్తుందంట. అంటే ఎన్ని నెలలు అయినట్టు? 5. 1, 2, 3, 4, మళ్ళీ 5 నెలలు మళ్ళీ. అంటే మీరు గమనించండి, వెళ్ళిపోయినామా సముద్రంలోకి, వెనక్కి రావాల్సిన దానికి ఆమెకి ఎవడు ఆగిపోయేవాడు లేడు. సముద్రంలో చాలా చేపలు ఉంటాయి, తింటా కూడా వెళ్ళి బతికేయచ్చు. వెనక్కి రావాల్సిన అవసరత ఏమి లేదు. ఆమెకు కమిట్మెంట్ ఉంటే తప్పితే, అంతే కదా.
ఎవరు బలవంతంగా రారు, కేసు లేదు, గీజు లేదు, ఏమీ లేదు. ఈ 5 నెలలు ఈ తండ్రి గుడ్డును పట్టుకుని కూర్చుని 30 కిలోలు 35 కిలోలు వెయిట్ తగ్గిపోతాడంట. 90 కిలోల నుంచి 35 కిలోలకు వస్తుందంట మేలు. ఏముండదు కదా, 5 months ఏం తిందంట. గుడ్డుని పట్టుకుని ఉంటే తల్లి వచ్చిన తర్వాత గుడ్డుని తల్లి దీంట్లోకి వేసేసి తండ్రి వెళ్తాడంట. ఒకటి ఆయన 2 నెలలు, 4 నెలలు. ఈ 4 నెలల్లో ఈ తల్లి బిడ్డని గుడ్డుని పొదిగి చిన్న బేబీ వస్తే లోపల దాచుకున్నదంతా దానికి పెడతా ఉంటుంది. ఈ బేబీ మళ్ళీ ఇమీడియట్గా వెళ్తే మళ్ళీ సీల్స్ని తప్పించుకోవడం కష్టం. మళ్ళీ తల్లి ఏం చేస్తుంది, తండ్రి కాళ్ళ మీదకి బేబీని పెట్టి ఈయన వెళ్తుంది లోపలికి. అట్లా ఈ పెంగ్విన్ సర్వైవ్ అవ్వడం నేర్చుకుని సముద్రంలోకి వెళ్ళేదాకా ఒక ప్రాణాన్ని కాపాడటానికి వాళ్ళని ఎవ్వరు క్వశ్చన్ చేయకపోయినా, వెనక్కి రావాల్సిన అవసరం లేకపోయినా, ఆ సంబంధం కోసం, ఆ ప్రాణం కోసం కమిట్మెంట్ చూపించే లక్షణం ఉంటుంది చూసారా, దాన్ని హెస్సెడ్ అనటానికి ఛాన్స్ ఉందని చెప్పి ఒక స్కాలర్ దగ్గర విన్నా. ఆ లక్షణం హెస్సెడ్ అని. దాన్ని అంటే ఎట్లా నిర్వచిస్తారు అని అంటే, నిబంధనలో నిబద్ధత అంటే ఒక నిబంధన అంటే రిలేషన్షిప్కి సంబంధించింది. వివాహం ఒక రిలేషన్షిప్లో నిబద్ధత మరియు విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ అంటే లవ్ అనే రిలేషన్షిప్లో కమిట్మెంట్తో కూడిన ఫెయిత్ఫుల్నెస్ను కంబైన్ చేసాం. అంటే మనకి అన్నిటి వేరు వేరు పదాలు ఉన్నాయి. వీటిని మనం కలిపామనుకోండి, దాన్ని హెస్సెడ్ అన్నారు. ఇట్లాంటిది పదం మనకి ఎందుకు లేదంటే, ఇన్ని కాంబినేషన్ ఉన్న క్యారెక్టర్ మనకి ఎక్కడ దొరకదు దేవుళ్ళలో తప్పితే. అంటే దీని హెస్సెడ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఈ లక్షణాలన్నీ కలిసి ఉన్న పదం ఏదన్నా ఉంటే ఏంటది? కమ్యూనియను, అన్యోన్య సహవాసం, విమోచన, సమర్థత కలిగించడం, ఎనేబుల్మెంటు, ఎన్లైటన్మెంట్, గైడెన్స్, ఫర్గివ్నెస్, హోపు, అవతల వ్యక్తిని ప్రేజ్ చేయగలిగే లక్షణం, ప్రిజర్వేషను. ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిపిన దాని పదం అంటే ఆ పదాన్ని ఏమంటారంటే హెస్సెడ్ అంటారు. అట్లాంటి పదాలు లేవు. కాబట్టి ఇంగ్లీష్లో ఏం చేశారంటే, సందర్భంలో ఏ మీనింగ్ ఫిట్ అయితే కొన్ని చోట్ల లవింగ్ కైండ్నెస్, కొన్ని చోట్ల లవ్, కొన్ని చోట్ల లవింగ్ డివోషను, స్టెడ్ ఫాస్ట్ లవ్, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాక రకరకాలుగా పదాలు వాడారు. దేవుళ్ళలో ఉండే ఒక క్యారెక్టర్ హెస్సెడ్, కమిట్మెంట్లో, రిలేషన్షిప్లో ప్రేమ, కమిట్మెంటు, లాయల్టీతో కూడుకున్న క్యారెక్టర్. ఒక్కసారి రిలేషన్షిప్లోకి వెళ్తే ప్రేమ, కమిట్మెంటు, ఫెయిత్ఫుల్నెస్ కాంబినేషను హెస్సెడ్ అయింది. మిగతా క్యారెక్టర్స్ మనం విల్ గో త్రూ. అయ్యారు ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్.